వదలండి వదలండి వదలండి. ఏంటయ్యా ఇది? ఎందుకు ఆయన మీద గొడవ పడుతున్నావు? వీణ్ణి ఆయన్నేదో చేయడం కాదు, మీ అమ్మగారిని మార్చాలా? అవును, మార్పు రావాల్సింది మీ అమ్మగారిలో. ఏంది మీరన్నిటిది? మా అమ్మ మంచితనానికి మారిపోయారు, గది మీకు తెలవదేమో. తెలుసయ్యా, కానీ మంచితనం ఒకటే ఏం చేస్తుంది? ఈయన అన్న దాంట్లో తప్పే ఉంది. ఈయన అంటున్నట్టు చదువు కూడా ఉండాలి కదా. మా అమ్మ గురించి ఏం తెలుసని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? నేనే కాదు, ఎవరైనా ఇదే మాట అంటారయ్యా. మీ అమ్మగారి దగ్గర మంచితనం ఉంది, చదువు లేదు. ఇవాళ గనక నీ భార్య కోర్టుకు వచ్చి వాదించకపోతే మీ అమ్మగారి గౌరవం ఏమయ్యేది? చదువు రాని వాళ్ళని ఈ రకంగా మోసం చేయడం లీగల్ గా తప్పవుతుంది. ఈ రెండు అంటే చదువుతో పాటు మంచితనం కూడా ఎవరి దగ్గర ఉంటుందో అలాంటి వాళ్ళ ద్వారానే ఆ ఊరు బాగుపడుతుంది. అలాంటి వాళ్ళ ద్వారానే పల్లెటూళ్ళు బాగుపడతాయి. ఆఫీసర్లు చెప్పింది విన్నావు కదా బాబు? మాటకి ముందు మాటకి తర్వాత మా అమ్మ దేవత మా అమ్మ దేవత అని ఓ డబ్బా కొట్టుకోవడం కాదు. వీలైతే ఈ ఊరికి పాల ఫ్యాక్టరీ రప్పించమని చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. మీ అమ్మ దేవతని అప్పుడు ఒక దండం పెట్టి. పెద్ద వచ్చాడండి, ఎలానే ఇదిగా ఆఫీసర్లో మీరు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళండి పదనే.